వచ్చాడు రండి వచ్చాడు వచ్చాడు
ఒకసారి తప్పట్టుకోవాలి. పొగరాయి గ్రామ సర్పంచి దొంగరి దేవస్థానం ఈ అమ్మవారి అనుగ్రహం ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకే కాకుండా ఈ ప్రాంతం తిరుమల అభివృద్ధి చెందాలని అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ వేడి జరగాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భారతదేశ సభ్యులకి అమ్మవారి అనుగ్రహంతో పాటు ప్రజల సహకారం ఉంటుంది కాబట్టి నా వంతుగా సభ్యులుగా తప్పకుండా మా సహకారాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని అన్ని అందులోనే ఉన్నాయి. స్వామి ఇస్తుడు, అమ్మ ఇస్తుంది. చాలా సంతోషం. చెప్పబడినయ్యా ఎందుకంటే స్వామి ఇస్తుడు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి ఎందరో మహానుభావులున్నా అందరికీ మరి శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతో మంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గుణుల యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపరకి తెలియపరుస్తూ దివ్యమైన భవ్యమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన నిర్మాణంలో ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వామ్యం అయి ఉన్నాం. ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మాన్యశ్రీ యాదా గురునాథం గారు ఆహ్వానం మేరకు మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇలాగే తొగర్రాయి గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా ఒక ఆలోచన చేశారు. ఏమని? మనం గణపతి ఆలయం నిర్మాణం చేద్దాం అనుకున్నారు. ఈ ఆలయం గణపతి ఆలయం. దానికోసము అన్ని వర్గాల వాళ్ళు వచ్చి కూర్చొని ఒక చోట ఆశీర్లై మా కులం తరపున ఇంత, మా వర్గం తరపున ఇంత, మా వర్ణం తరపున ఇంత, మా కమిటీ తరపున ఇంత అని ఎవరికాల ధనం వేశారు. అక్కడ చాలా పెద్ద మొత్తంలో ధనం గొట్టగా పేరుతుంది. అయ్యో మనం సిమెంట్తో కడదాం అనుకున్నాం, ఇంత ధనం వచ్చింది కాబట్టి రాతి నిర్మాణం చేద్దాంలే అని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి ఒక శిల్పులను పిలిపించుకుని రాతి నిర్మాణం చేశారు. గర్భాలయము, అంతరాలయము, ముఖమండపము, ధ్వజస్తంభము, క్షేత్రపాలకుడు, మూషిక వాహనము, గణపతి విగ్రహము, ద్వారపాలకులు, బలిపీఠము, పైన శిఖరము, చుట్టూ ప్రహరీ గోడ, తిరగటావిలిగా గచ్చుదాలు వచ్చారు. ఆ ప్రతిష్టకి బాగా అందరూ చుట్టుపక్కల ఉన్న మండలాలు, నియోజకవర్గాలు అందరినీ పిలిచారు. జనం తండోపతండాలుగా వచ్చారు. శుభముహూర్తంలో, శుభలగ్నంలో ఆ బింబ ప్రతిష్ట చక్కగా పూర్తయిపోయింది. భక్తులందరూ ఇలాగే విచ్చేశారు. ఆనందంగా ప్రతిష్ఠ చూసుకున్నారు. ఇక అర్చక స్వాములందరూ కూడా ఋత్వికులు కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికారు వెళ్ళిపోయి భోజనాలు ఎక్కడైనా ఎత్తుకున్నారు. చక్కగా భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఒక రాయిని పెట్టారు. ఆ రాయి చుట్టూ పెట్టిన గచ్చురాలు రెండు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇదేమిటి మనందరం ఒక కొండ నుంచి వచ్చినావా కదా, నువ్వు ఆ కొండ నుంచి వచ్చావు, నేను వచ్చాను, గణపతి రూపంలో రాయి కూడా అక్కడి నుంచి వచ్చింది కదా,
నిన్నేమో అందరూ తొక్కేస్తున్నారు, నన్ను అందరూ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు, గణపతి స్వామి అందరూ మొక్కేస్తున్నారు, ఇది భగవంతుడు పక్షపాతం తేల్చుకుందామని చెప్పేసి ఆ 2 రాళ్ళు లోపలికి వెళ్ళి గణపతి రూపంలో ఉన్న శిల దగ్గరికి వచ్చి చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఆ గణపతి రూపంలో ఉన్న శిల మాట్లాడటం ప్రారంభించింది. ఏమీ లేదు, ఒక స్థపతి 4 శిల్పులు తీసుకుని మనం ఉన్న కొండ దగ్గరికి వచ్చారు. మొట్టమొదటి నిన్ను చూశారు, ఉరితో గట్టిగా దెబ్బ వేయగానే నువ్వు 8 చెక్కలుగా మారావు, ఇది పనికిరాదని పక్కన పెట్టారు. ఆ తర్వాత నిన్ను చూశారు, ఉరితో గట్టిగా దెబ్బ వేయగానే నువ్వు 2 ముక్కలుగా మారావు, నువ్వు పనికిరాని పక్కన పెట్టారు. ఆ తర్వాత ఉరితో గట్టిగా నన్ను ఒక దెబ్బ వేశారు. నేను శ్రద్ధతోనూ ఓపికతోనూ ఆ దెబ్బను కాచుకున్నా. నేను పనికొస్తానని చెప్పి నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకొచ్చి చెక్కలుగా వారు నిన్ను గచ్చులాగా పెంచారు, ముక్కలుగా వారు నిన్ను మాత్రం కొబ్బరిగా కొట్టేలాగా మార్చారు. ఆ తరువాత నన్ను ఒక్క అంగుళం కూడా వదలకుండా కొట్టిన చోట కొట్టి 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 గణపతులుగా మార్చారు. అంత శ్రద్ధ ఉంది కాబట్టి, అంత ఓపిక ఉంది కాబట్టి గర్భాలయంలో పూజించబడుతున్నాడు, మీకు అది లేదు కాబట్టి తొక్కేరాలుగా కొట్టేరాలుగా మిగిలిపోయారు అని చెబుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత శ్రద్ధగా వారు గణపతులుగా ఉంటారు, శ్రద్ధ లేని పక్కనకి వెళ్ళే వాళ్ళు ఆ తొక్కే రాళ్ళు కానీ కొట్టే రాళ్ళు మీరు ఎలా అవుతాం అనుకుంటున్నారు? అందరూ ఎలా పెట్టండి. దీన్ని మృగముద్ర లేక గోముఖం అంటారు ఆధ్యాత్మిక పరిభాషలో. 2 చేతులు కూడా పెట్టండి, 2 ఇలా కలపండి, కింద మంది జాయింట్ చేయండి, కింద మంది జాయింట్. మీరు సరిగ్గా పెట్టుకున్నారో చూసుకుని పక్కన కూడా చూడండి. పక్కన సరిగ్గా రాదు, మనం సరిగ్గా నేనైతే పక్కన కూడా సరి చేయాలి మనం. ఇప్పుడు శిరస్సు మీద పెట్టుకోండి, అందరూ తల మీద పెట్టుకోండి, అలాగే ఉంచండి. ఇంట్లో టీవీ పని చేయాలంటే డిష్ కానీ యాంటీ కానీ కేబుల్ కాసుకుని రావాలి. అనంతమైన మహాలక్ష్మి అమ్మవారు అనంతరం మీలోకి రావాలంటే యాంటీ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీ గురువుని తలుచుకుని చెప్పుకోండి, చెప్పండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో తస్మై శ్రీ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః హరి ఓం. చాలా సంతోషం. ఏదైనా పండు, ఇదేం పండు అండి? దీన్ని ఏం చేస్తానంటే నా తెలివితేటలు బాగా ఎక్కువైపోయింది. నా తెలివితేటలు ఉపయోగించి ఆస్ట్రేలియా తీసుకెళ్ళిపోయి యాపిల్ పండు అమ్మేశారు. పాపం వాళ్ళు యాపిల్కాయని కొనుక్కుని తినేశారు. ఏమిటి కానీ అది రుచి యాపిల్కాయ ఉంటుందా అరటిపండులాగా ఉంటుందా? అరటిపండులాగా ఉంటుంది కదా. మరి ఇక్కడ పొలంలో మనకి ఏ పంట ఎక్కువ వస్తుంది? మిర్చామా? ఏది వరియా? వరిత్తనం వేస్తే ఏ పంట వస్తుంది? మినులు వస్తాయా? మినులు వస్తే మొక్కజొన్న వస్తా, మొక్కజొన్న వస్తే పత్తి వస్తే మిరప వస్తా? రాదు కదా. మీ ఇంట్లో చిన్న గులాబీ మొక్క పెట్టామనుకోండి, ఏ పుష్పాలు వస్తాయి? చిన్న మామిడితో పెడితే మామిడికాయ, జాంకాయలు రావు కదా. సరే, ఈ పండుని నేను తినేసా, లోపలికి వెళ్ళిపోయింది, అప్పుడు జీర్ణమైంది ఎలా మారుతుంది? మలముగా, మూత్రముగా, రక్తముగా, ఎముకలుగా, కండగా, మజ్జిగా, వీర్యంగా మారుతుంది. ఈ వీర్యమే నా భార్య గర్భంలోకి వెళ్తుంది, పిండాకులు దాల్స్తుంది, ఓ పాప బాబు పుట్టారు. అవును కదా. మరి ఈ పండు నేను ఐపీలు పెట్టి అప్పనంగా మోసం చేసి దోచుకుని లోపల ఇచ్చారనుకోండి, నాకు మంచి పుట్టు తప్పని పుట్టుద్దా? ఎవరు పుడతారు? అప్పనం పుట్టుద్ది. మరి మా అమ్మాయి బాగోలేదు ఏంటండి, మా అబ్బాయి బాగోలేదు, చిన్నప్పుడే కళ్ళజోడు వచ్చిందండి, చిన్నప్పుడే పోలియో వచ్చిందండి, ఎదురు తిరుగుతున్నాను, సరిగ్గా చదవట్లేదండి, దురలవాట్లు బానిస అయిపోయాయండి, సంతానం కలగట్లేదండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి అన్నప్పుడు ఒక్కసారి ఇత్తనాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. భగవంతుడి దగ్గర ఏమి ఉంచుకోదా. ఆయన ఉంచుకుంటే భగవంతుడు అయ్యాడు కాదు. భగవంతుడి దగ్గర ఏమి ఉంచుకోవాలి, అన్ని మనకి ఇచ్చాడు. మంచి చెడు, మంచి తింటాం, చెడు కడుక్కుంటాం, 2 మనకి అప్పుడు చెప్పడలేదా? మరి మనం మారకుండా దేవుడి దగ్గరికి వచ్చేసి నా గోత్రం వల్ల పూజ చేసేయండి, నాకు పనులు అయిపోతాయి, కొబ్బరిగా కొట్టేస్తాను, మంచం ఇచ్చేస్తాను, వరం ఇచ్చేసేయండి అసలు సంబంధం ఏమైనా ఉందా? కానీ దేవుడికి కానుక సమర్పించుకోవాల్సిందే, కొబ్బరిగా కొట్టుకోవాల్సిందే. కానీ 11 రూపాయలు కొబ్బరిగా తీసుకు 20 రూపాయలు కొబ్బరిగా తీసుకొచ్చి 11 రూపాయలు భర్తగా దక్షిణించి కొబ్బరిగా కొట్టేసి బోడి కోరికలు, తండ్రి నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే, కుదురుతుందా? అందుకని ఇందాక ఏం చెప్పాను, నేను మారాలి, నా వ్యవహార సరళి మారాలి,
నా నిర్ణయాలు మారాలి. ఒక్కసారి ఇప్పుడు ఇంటికి వెళ్ళి కంచంలో అన్నం వడ్డించుకోండి, ఇలా కలిపి ముద్ద తీయండి, దాంట్లో నా కష్టాలతో కనపడాలి. అప్పుడే ఈ శరీరానికి పదార్థాన్ని అందజేయాలి. అలాంటి మహానుభావులు జన్మించిన గొప్ప స్థానం కాబట్టి ప్రపంచమంతా కూడా భారతదేశం చూస్తూనే ఉంటుంది. ఒక్కసారి భారతదేశం పుడితే చాలా జన్మధన్యమైపోతుంది అనుకుంటుంటారు వాళ్ళు. మనమేమో భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని మాత్రం రకరకాల గందరగోళ పరిస్థితులు కల్పించుకుని స్వయాన దాంట్లో కొట్టుమిట్టాడుతూ ముందుకు సాగుతూ ఉంటాం. అందుకని పెద్దలు చెప్పిన విషయాన్ని మీద శ్రద్ధ విశ్వాసం ఉండాలి. ఎలాగా? ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుందన్నమాట. ఏమని? నాదా, మీరేమో కాశీ క్షేత్రానికి మణికర్ణిక ఘాట్కి గొప్ప వరాన్ని ఇచ్చేశారు, ఎవరిని స్నానం చేసినా కూడా మోక్షగామం అయిపోతారని. మరి ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది మురుగుతున్నారు, అంతమంది పుణ్యాత్ములు అయిపోయారు అనుకోండి, సృష్టి కార్యక్రమం తేడా వస్తుంది కదా, మరి ఎలాగా అని అడుగుతుంది. పరమేశ్వరుడు దేవి మంచి ప్రశ్న వేస్తాం, పద కాశీ క్షేత్రానికి వెళ్దామని అమ్మవారిని తీసుకుని కాశీ క్షేత్రానికి వస్తారు. అక్కడ మణికర్ణిక ఘాట్ పక్కన ఒక మురికి గుంటను సృష్టిస్తారు. ఏం సృష్టిస్తారు? ఒక మురికి గుంటను సృష్టిస్తారు. తాను కుష్టివ్యాధిగ్రస్తుడిగా మారి ఆ మురికి గుంటలో ప్రవేశిస్తారు. ఇక పార్వతి అమ్మవారు సామాన్యమైన నేతతీరం ధరించి, అయ్యో నా భర్త మురికి కూపంలో కూరుకుపోతున్నారు, ఎవరైనా వచ్చి రక్షించని ఆత్రాలు చేస్తూ ఉంటుంది. అటుగా స్నానం చేసి వస్తున్న వాళ్ళు చేయందించిపోయి ఆయన లాగబోతుంటే ఆ మాయాలోపల పరమేశ్వరుడు అడుగుతాడు, నాయన నువ్వు ఏమైనా పాపాలు చేసావా, గుర్తు తెచ్చుకో అంటాడు. గుర్తు తెచ్చుకుని అవును చేశానండి, అయితే నన్ను పైకి లాగితే నా పుష్టివ్యాధి నీకు వచ్చేస్తుంది అంటాడు. అమ్మో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో మన గురునాథం లాంటి ఒక పెద్ద నుంచి గౌకం చేపట్టి పైకి లాగేస్తాడు. ఏమయ్యా నేను చెప్పింది విన్నావా? విన్నానండి. మరి నువ్వేం పాపాలు చేయలేదా? చేశానండి. మరి ఎలా లాగావు? ఇప్పుడే కదా నేను గంగలో స్నానం చేసి పాపాలను వదిలించుకున్నానని అందులో లాగలిగాను అంటుంది. అంటే గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్పేసి అంతమంది మునిగినా కూడా ఇంకా పాపాలు పంట పెట్టుకునే ఉన్నారు. తను మునిగాడు కాబట్టి పోయింది శ్రద్ధ. శ్రద్ధాయాగ్ని సమిత్యతే శ్రద్ధావృతేవి శ్రద్ధాపదస్య మూర్ధని వచసా వేదయామసి. శ్రద్ధతోనే అగ్నిగుండం ప్రజ్వలితుంది, శ్రద్ధతోనే అగ్నిగుండంలోంచి నిప్పురలు ప్రజ్వలితున్నాయి, శ్రద్ధతోనే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, శ్రద్ధతోనే ఈ ఆధారంలో కూడా ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి, శ్రద్ధతోనే సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తుండగా మనకు కనబడుతుంది, శ్రద్ధతోనే గాలి వీస్తుంది, శ్రద్ధతోనే లోపల మిషనరీ పనిచేస్తుంది. ఒక్క సెకండ్ లోపల మిషనరీ శ్రద్ధ తగ్గింది అనుకోండి, శివంగా ఉన్నవాడు శివంగా బయటపడుకోబెడతారు. కాబట్టి మనకెక్కడ ఉంది ఆ శ్రద్ధ? భగవంతుడు సృష్టికి ఉంది శ్రద్ధ. అందులో 24 గంటలు మనతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. ఒక్క సెకండానికే జీవితం అయిపోతుంది. కాబట్టి ఎక్కడండి ఈ యొక్క ఆర్భాటాలు, ఎక్కడండి ఈ వైభవాలు, ఎక్కడండి ఈ అహంకారాలు, ఇవన్నీ కూడా క్షణంలో భస్మీపటం అయిపోతాయి. మనకు కావలసిన తోటి వాడిని ప్రేమించు. తోటి వాళ్ళలో మానవత్వంతో చూడలేకపోతే ఆ భగవంతుడు ఎప్పుడు నీకు కనపడవాడు, ఎప్పుడు కనపడు. తోటి వాడిని ప్రేమించు. దేవాలయం దేనికి? ఒక దేవాలయం ఏమిటి? ఒక దేవాలయంకు వచ్చి దర్శనం చేసుకుంటే ఆ దేవాలయ వైభవం ఆ ఊరి వైభవాన్ని జరుగుతుంది. ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాల తీరును చూసి ఆ ఇంటిని అంచనా వేస్తాం, అక్కడ ఉన్న పారిపడ్డను చూసి ఆ ఇంటిని అంచనా వేస్తాం. అప్పుడు కదా మా పిల్లలు నీకు ఇస్తామని చెప్పేసి అదే చూడమని చెప్పి మన పూర్వీకులు చెప్పిన మంచి విషయాలన్నీ కూడా అవన్నీ అద్భుతాలే, అమృతాలే అనమాట. వాటిని అశ్రద్ధ చేశాం కాబట్టి అనేక విషయ వ్యాసంలో పడి పక్కదారి పడుతున్నాం. కాబట్టి నేను మారితే నా గృహం మారుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞప్తి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సనాతన భారత హైందవ ధర్మంలో అనేక మంది ఋషులు ఉన్నారా లేదా? ఇతర దేశాల్లో ఉన్నారా లేదా? అక్కడ సైంటిస్టులు ఉన్నారు కదా. వారికి మనకు వ్యత్యాసం ఏంటి? నేను మీ ఇంటికి వచ్చానుకోండి, ఏం చేస్తారు? నమస్కారం అండి, బాగున్నారు అన్నయ్య గారు, బాబాయ్ గారు, అక్కగారు, చెల్లి గారు, తమ్ముడు గారు, కూర్చొని ఏ విషయం అందరూ బాగున్నారా? మంచి నీళ్ళు ఇమ్మంటారా? తేనీళ్ళు ఇమ్మంటారా? ఏదైనా పని ఉంటే చెప్పండి, బాబు నింపుతారండి అని అడుగుతాం. అడగవా? ఇతర దేశాలు ఏం చేస్తాను? ఫస్ట్ సెకండ్ ఇస్తాను, తర్వాత అక్కని చెప్పి గట్టిగా తీసుకుంటారు దగ్గరికి. ఆ తర్వాత అటెక్కువ అయితే ఒకరి మూతులకు లాగేసుకుంటూ ఉంటారు. అది వారి సాంప్రదాయం, ఇది మన సాంప్రదాయం. కానీ సేనిపి వ్యాధి వచ్చింది, తెలిసింది కదా. సేనిపి వ్యాధి వచ్చింది. సేనిపి వ్యాధి అండి, టీవీలో వచ్చింది కదా. ఎంగిలి తాకరాదు, చేతులు శుభ్రంగా ఉంచండి, కరోనా కన్నా ముందండి చేతులు శుభ్రంగా ఉంచుకోండి, మురికుండలు ఎక్కడ ఉండకూడదు, పందులు తిరగకూడదు అని చెప్పారు కదా, దూరంగా ఉండమని.
కానీ ఆ సెయింట్లు వ్యాధి పుణ్యమా అంటూ ఆ ఇతర దేశాల్లో వారు కూడా శాఖాంత హక్కులు మొత్తం పైకి దూరంగా నమస్కారం చేయడం ప్రారంభించారు మనలాగా. ప్రకృతి వైపరీత్యం వచ్చేసరికి వారి సంస్కారం నిలబడిందా? కానీ ప్రకృతి వైపరీత్యం వచ్చినా రాకపోయినా మన భారత ఋషులు చెప్పిన ఈ నమస్కారం మాత్రం మిగిలిపోయింది. కాబట్టి ఇది భారతదేశానికి ఈ చిన్న ఉదాహరణ పిల్లలు చెప్పచ్చు. ఈ చిన్న ఉదాహరణ పిల్లలు చెప్తే వాళ్ళు ఈ దేశ వైభవం యొక్క విషయాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటారు. జై హో భారత్, జై హో భారత్. ఒక హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకొని ఆంధ్రప్రదేశే కదండి భారతదేశం మొత్తం కూడా తిరగడానికి సంసిద్ధమైనదంటే ఆ స్వామీజీకి, అలాంటి స్వామీజీ దేశాలు ఉంటే ఎప్పుడో మన హిందూ జాతి గర్వించదగ్గ విషయం కదా. సనాతన ధర్మకి, యోగ భూమికి, సిద్ధ భూమికి, తపో భూమికి, జ్ఞాన భూమికి, ధర్మ భూమికి, గో మాతాకి, గాయత్రి మాతాకి, గంగా మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తొగర్రాయి గ్రామంలో శ్రీ మహాలక్ష్మీదేవి అవతరణ 1982లో జరిగింది. ఆ అవతరణ జరిగిందంటానికి అమ్మ జ్యోతి స్వరూపంలో వెలసింది కాబట్టి అక్కడ రూపం లేదు. కానీ అలాంటి రూపం లేని శక్తి మహాశక్తిగా మారి తొగర్రాయిలో ఒక రెండవ వైకుంఠపాళి అంటే రెండవ తిరుపతిని ఏర్పాటు చేసుకునేటందుకు భక్తుల్ని నియమించుకొని లోక కళ్యాణార్థం భగవంతుడు అప్పుడప్పుడు అచ్చట అవతరణ జరుగుతుందంట. అందులో భాగమే తొగర్రాయి కూడా అవతరణ జరిగింది. అవతరణ 82లో జరిగిన 2016లో అమ్మ శంకుస్థాపన చేసి చిన్నజీఆర్ స్వామి వారితో నూతన ఆలయాన్ని అంటే మహాలక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలు పూర్తయింది. 30% 75% పూర్తయింది. ఇలాంటి ఆలయం తొగర్రాయిలో మరి జరుగుతుంది అంటే రెండవ వైకుంఠపాళికి నాంది అంటుంది, రెండవ తిరుపతి అవుతుందంటుంది.